అనర్హులకు ఆసరా నిబంధనలకు విరుద్ధంగా పెన్షన్తో పాటు పింఛన్ పేదలకు అందాల్సిన నిధులు దుర్వినియోగం రాష్ట్ర వ్యాప్తంగా 5,650 మంది పేర్ల గుర్తింపు ఇందులో 3,824 మంది ఇప్పటికే మృతి ఇంకా లబ్ధి పొందుతున్న 1,826 మంది సర్ప్ నిర్వహించిన తనిఖీల్లో బహిర్గతం. ఏమైంది 5,650 మందికి పేర్లకు గుర్తించరు అంటే అక్రమంగా వాళ్ళ పడ్డాయి. ఎందుకంటే వాళ్ళకు ఆల్రెడీ గవర్నమెంట్ పెన్షన్ వస్తుంది, వాళ్ళ ఉద్యోగం చేసిన వాళ్ళకి సంబంధించిన వాళ్ళ భర్త చనిపోతున్న వాళ్ళు వాళ్ళతో రిటైర్డ్ అవుతున్నో వాళ్ళు వస్తున్నాయి. వాళ్ళు ఏం నైతికంగా వాళ్ళు మళ్ళీ దీనికి అప్లై చేస్తున్నారు పింఛన్ కోసం 2,000 పింఛన్ కోసం వాళ్ళకి తీసుకున్నారట. వాళ్ళు తీసుకోవడం పొరపాటే, మీరు కూడా కట్టడి చేయాలి, మీరు రికవర్ చేసుకోవాలి, తప్పకుండా రికవర్ చేయాల్సింది, ఇందులో డౌటే లేదు. ఎందుకంటే ఆ జనాల సొమ్ము అది. ఇంకా ఇక వీళ్ళు ఎంతమంది చనిపోయారు అందులో 5,650 మందిలో 3,824 మంది చనిపోయారు. మరి దాన్ని ఏం చేస్తారు? అదే ఇప్పటికైనా మీరు పకడ్బందీగా అమలు చేయండి. ఇంకా 1,826 మందికి ఉన్నారు. గుజరాత్ని వణికిస్తున్న చాందీపుర మరో ఇద్దరికి కొనసాగుతున్న ట్రీట్మెంట్. ఇంకో 6గురికి బ్లడ్ శాంపిల్స్. పూణేకు ఫలితాల కోసం వైద్యుల ఎదురుచూపు. వైరస్ సోకి 4 చిన్నారుల మృతి. అయ్యో ఇదొక జబ్బు గుజరాత్ రాష్ట్రాన్ని వణికిస్తుంది. ఎందుకంటే ఇది అంతా అంటురోగాలమయం, ఇంత కల్తీలమయం ఇదంతా. ఇప్పుడు మనకు 2-3 సంవత్సరాల కింద కరోనా, ఇప్పుడు డెంగ్యూ, కలరా ఇలాంటి వ్యాధులు బాగా విస్తరిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా చాందీపుర అనేది ఇది మెదడుకు సంబంధించిన రోగం. ఇది ప్రజాపాలన కాదు రాక్షస పాలన. 11 మంది దొంగలతో రేవంత్ బాబా పాలన. గ్లోబల్ టెండర్లలో 1,200 కోట్ల స్కామ్లో వాటిని రద్దు చేయకుంటే ఉద్యమిస్తాం. ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ అసెంబ్లీ రాష్ట్ర నేత, ప్రతిపక్ష నేత ఆయన అంటుండు. దీని గురించి క్లియర్గా రేపు మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇక 1,200 కోట్ల స్కామ్ జరిగిందట. 11 మంది దొంగలతో రేవంత్ బాబా పాలన. దీని గురించి క్లియర్గా తెలుసుకున్నారు, రేపు మాట్లాడతాం దీని గురించి. రేవంత్కు పరీక్ష వాయిదా వేయమంటే చిత్తక బతుకుతారా? బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. సీఎం రేవంత్ రెడ్డి అహంకారంతో వ్యవహరిస్తే కేసీఆర్ పట్టిన గతే పడుతుందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వార్నింగ్ ఇచ్చారు. కోచింగ్ సెంటర్లు డబ్బులు ఇస్తే నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారని సీఎం అభాండాలు మోపుతున్నారని విమర్శించారు. ఇది వింటే కంచె చేరుమేసినట్టుగా ఉందని హెద్దేవా చేశారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ దేవుడెరుగు. ఇప్పుడు జరుగుతున్న పోటీ పరీక్షలకు గ్యాప్ ఇవ్వమని అడిగితే నిరుద్యోగులను గొడ్లను కొట్టినట్టు కొడుతున్నారు అని ఆవేదన వ్యక్తించారు. వాస్తవానికి చాలా ఘోరంగా కొడుతున్నారు. జర్నలిస్టుల మీద దాడి చేస్తున్నారు. నియంత పరిపాలన సాగుతున్నాయి. నియంత పరిపాలన. ఒక హోమ్ మినిస్టర్ లేడు, ఒక విద్యాశాఖ మంత్రి లేడు, ఇంకా మిగతా 6 శాఖలు అట్నే ఉన్నాయి. మరి ఏం పరిపాలన ఎడిపోతుందో అర్థం కావట్లేదు. అప్పుడు గతంలో మన కేసీఆర్ 2 నెలలు క్యాబినెట్ భర్తీ చేయకపోతే మనం ఎట్లా అన్నాం, ఇప్పుడు మీరు 7 నెలలు అయిపోతుంది. ఇప్పుడు మీరు కూడా అదే గురు శిష్యుల బంధం ఉన్నట్టే అనిపిస్తుంది. ఇక్కడ ఆయన ఒక రకంగా పరిపాలించను, మీరు ఒక రకంగా పరిపాలించను. కానీ ఆయన 10 సంవత్సరాలు చేసిన తర్వాత ఎంత మూడగట్టుకున్నాడో మీరు 7 నెలలకే మూడగట్టుకున్నంత. ఆయన 10 సంవత్సరాలు ఉన్నాడు కానీ మీరు 10 నెలలు ఉంటారా ఉండరా అన్న పరిస్థితికి వచ్చింది ఈ వారం అంతా. ఇప్పుడు